నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతంలో ఇప్పుడు 5వ స్కందము పూర్వ భాగంలో ఉన్నాము. ప్రియవ్రతుడి గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం మనం ఒక కథ చూస్తూ వెళ్ళాము. ఒక ఆవు ఉన్నది. దానికి ఒక దూడ ఉన్నది. అది అడవిలోకొచ్చింది. సింహాన్ని చూసింది. సింహం నేను నిన్ను మింగేస్తానంటే, నేను ఊళ్ళోకెళ్ళి దూడకు పాలిచ్చొస్తాను అని చెప్పింది. వెళ్ళింది, వచ్చింది. వెళ్ళింది, వచ్చింది చోట చాలా ఆప్షన్స్ చూసుకున్నాము. ఒక 7 రకాల ఆప్షన్స్ చూసాము. అయితే ఇక్కడ చదువు పూర్తి చేసి మళ్ళీ మనము డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఇంక 2 బయటపడ్డాయి. మొత్తం ఆ 9 కలుపుకుని మళ్ళీ ఒకసారి చూద్దాము. ఎందుకు ఈ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాము అంటే, మనం ఎక్కడున్నామో మనకు తెలియాలి. మనము మన గురించి క్లియర్‌గా తెలుసుకుని ఉండాలి. ఆ విధంగా ఉన్నామంటేనే మనము అక్కడి నుంచి ముందుకు వెళ్ళొచ్చు. మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో గూడా తెలుసుకోలేకుండా ఉంటే, మన గురించి మనకు క్లారిటీ లేకుండా ఉంటే, ముందుకు వెళ్ళడం కష్టం కాబట్టి, ఏ మెట్టు దగ్గర ఉన్నాం, ఏమి కదా అని చూద్దాము. ఒక 9 రకాల సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈ 9 రకాల సినారియోస్‌ని చూద్దాము. మొదటి సినారియో ఏంటంటే, ఆవు అంటే వాడొకడున్నాడు జీవుడు. వాడికసలు అడవి ఒకటి ఉన్నది అని తెలియనే తెలీదు. ఆత్మ అన్న ఈ గ్రామము అంటే ఈ దేహము. ఆ దేహానికి దూరంగా ఒక అరణ్యం గ్రామానికి దూరంగా ఉన్నదని దానికర్థం. ఆత్మ ఒకటి ఉన్నది అని దానికి తెలియనే తెలీదు. అటువంటి స్థితి ఒకటి ఉన్నది అని తెలియనే తెలీదు. అది ఎంతసేపు ఈ గ్రామంలోనే ఆ దేహంలోనే ఉంటూ ఉంటుంది. అక్కడే నశిస్తూ ఉంటుంది. దానికసల ఆత్మ గురించిన ఆలోచనే రాదు. ఇది ఎంతసేపు దేహాభిమానంతో ఆ దేహాన్ని జూసుకుని అదే నేను అని చెప్పుకుంటూ, ఆ దేహం నశిస్తే నేనే చనిపోయాననుకుంటూ, ఆ రకంగా ఉంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఉంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మాటి మాటికి ఆ దేహాల్లోకొస్తూ ఉంటుంది. దేహం నశిస్తే ఇది నశించాననుకుంటుంది. మళ్ళీ దేహాన్ని పుచ్చుకుంటుంది. మళ్ళీ దేహంతో పాటు నశిస్తూ ఉంటుంది. అది ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న ఆవులు, గోవులు మనకి ఎంతో మంది తెలుసు. ఎంతో మంది అసలు ఆత్మ గురించిన ఆలోచన లేకుండా ఉంటారు. దాని గురించి సాధన లేకుండా ఉంటారు. దాని గురించి శ్రవణం గూడా సరిగ్గా చెయ్యరు. ఎంతసేపు ప్రాపంచికమైన విషయాలతోటే కూడి ఉంటారు. గ్రామ్య సుఖాలతోటే ఉంటారు వాళ్ళు. అర్థకామాలు పట్టుకుని ఉంటారు. ఏదో అర్థాన్ని సంపాదించుకోవడము, దానితో ఏవో కామాలను, కోరికలను తీర్చుకోవడం అంతవరకే ఉంటుంది. వాళ్లకు ధర్మ పురుషార్థం ఒకటి ఉంటుంది అన్న ఆలోచన కలగదు. అటువంటి వాళ్ళందరూ ఇదిగో ఇక్కడుంటారు. రెండో రకం వాళ్ళెట్లా ఉంటారంటే, అడవి దారి పట్టుకున్నా గూడా, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్నాము అని చెప్పినా గూడా, మళ్ళీ అటువైపు ప్రపంచం పిలిస్తే, ఆ దూడ అంటే కర్మలు, వాటిని పాలించడం కోసము, ఆ కర్మలు చేసుకోవడం కోసము, మళ్ళీ దేహదారులై ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా జారిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకా తిరిగి రాకుండా ఉంటారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వీళ్ళకసలు ఏమాత్రము పుణ్యం లేకపోవడం వల్ల ఇటువైపుకు గూడా రారు. ఉన్నదని గూడా వాళ్ళకి తెలియదు. ఈ రెండో రకం వాళ్ళకి కొంత కొంత పుణ్యం కలిగి వాళ్ళ పతన కారణమైన కామాల్లోకి, అర్థాల్లోకి జారిపోకుండా కొంచెము ఆత్మధర్మం కోసం ప్రయత్నం మొదలు పెట్టి అందులోకి వస్తూ ఉండగానే దాన్నొదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంక మళ్ళీ ఇటు సైడ్ రారు. ఇటువంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. వీళ్ళసలు మరీ ఎక్కువ. ఇందులో కొంతమంది ఇటొస్తారు మళ్ళీ జారిపోతారు. మూడో రకం వాళ్ళుంటారు.
ఇటువైపుకి ఆత్మ వైపుకు వస్తారు. ఒకవేళ అవసరం ఉండి ప్రపంచంలోకి వెళ్ళవలసి వచ్చినా వెళ్తూ ఉంటారు. మళ్ళీ తిరిగొస్తూ ఉంటారు. అయితే మళ్ళీ తిరిగొచ్చిన వాళ్ళు ఇంక మళ్ళీ అందులోకి వెళ్ళరు. వాళ్ళు ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత అవసరమయ్యి ప్రపంచంలోని కర్మలు చేయడం కోసం ప్రారబ్ధానుసారంగా వెళ్ళిపోయినా గూడా మళ్ళీ తిరిగొస్తారు. తిరిగొచ్చి ఆ హరిలో లయమైపోతారు. అటువంటి వాళ్ళు మన ప్రియవ్రతుడు, ధ్రువుడు, పృథువు మొదలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళకన్నా తక్కువ. వీళ్ళు మరీ ఎక్కువ. వీళ్ళకన్నా కొంచెం తక్కువ మంది. కానీ వీళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మందుంటారు. ఇటువంటి వాళ్ళు జ్ఞానం దాకా వచ్చి అవసరార్థం కర్మల్లోకి వెళ్ళినా మళ్ళీ జ్ఞాననిష్టలోకి వచ్చేస్తారు. ఇంక అట్నుంచి ఆత్మని పొందుతారు. వాళ్ళు గూడా ఉంటారు. ఇంకా ఆ తర్వాత రకం వాళ్ళెట్లా ఉంటారంటే, దూడని అంటే కర్మలను వదిలిపెట్టి, గ్రామాన్ని వదిలిపెట్టి, దేహాభిమానాన్ని వదిలిపెట్టి, అడవిలోకి ఆత్మ వైపుకు వస్తారు. ఆత్మ గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు సద్గురువుల నుండి. అయితే మళ్ళీ వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోయి, అడవిలో ఉండి ఆత్మ సాధన గాదు. ఊళ్ళోకి వెళ్ళి అక్కడి నుంచే మళ్ళీ ఆత్మను సాధించే మార్గం చూసుకుంటారు. ఈ విధంగా ఉన్న వాళ్ళలో మనకు ఎగ్జాంపుల్ విదురుడు. విదురుడు హస్తినాపురాన్ని వదిలిపెట్టి, అక్కడున్న కర్మలన్నింటినీ వదిలిపెట్టి, అడవిలోకొచ్చి, మన మైత్రేయ మహర్షి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొంది, నాకు అర్థమయ్యిందండి అని చెప్పి, ఇంక మళ్ళీ వెనక్కి హస్తినాపురానికి వెళ్ళాడు. ఇంక అక్కడి నుంచే ఆయన ఆత్మ సాధన చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకు గూడా కర్మలు అవన్నీ ఉంటాయి. అడవిలోకి వస్తారు. అంటే ఆత్మ దగ్గరికొస్తారు. జ్ఞానం వైపుకొస్తారు. ఇంక మళ్ళీ కర్మల్లోకి వెళ్ళరు. ఇంకిక్కడే ఉండిపోతారు. అక్కడే దాన్ని సాధిస్తారు. అటువంటి వాళ్ళు కర్దముడు మొదలైన వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు మన వ్యాసుల వారు. మన కర్దముడు, ఆయన భార్య దేవహూతి వీళ్ళందరూ గూడా ఒక్కసారి జ్ఞానం వైపుకి వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఈ విషయం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. మళ్ళీ విచారణ చేస్తున్నాను దీని గురించి. వీళ్ళు చాలామంది అసలు ఈ ప్రయత్నం గూడా చేయని వాళ్ళని పక్కన పెట్టి పైన ఇద్దరిని వాళ్ళు ఓన్లీ కర్మాధికారులు వాళ్ళకి ధర్మం ఇంకా అబ్బట్లేదు గాబట్టి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడి నుంచి ధర్మాధికారులు మొదలయ్యారు. మనకు కర్మాధికారుల్లో గూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటారు. మనకు మొత్తం అసలు 2 నిష్టలుంటాయి. ఒకటి కర్మనిష్ట, ఒకటి జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట సరే గాని, కర్మనిష్టలో మళ్ళీ 2 రకాలుంటారు. ఒకళ్ళు కేవలము అర్థకామాల కోసమే కర్మలు చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి ధర్మం తెలియదు. వాళ్ళని మన భగవంతుడు భగవద్గీతలో 3 అధ్యాయంలో దొంగ అన్నారు. వాడు బ్రతికి ఉండడం వ్యర్థము. వాడి జీవితమే వ్యర్థము అన్నారు. వాడు పాపాత్ముడు అన్నారు. ఆయన చాలా మాటలన్నారు. అర్థకామాల కోసం మాత్రమే కర్మలు చేసేవాళ్ళని. అటువంటి వాళ్ళు ఇదిగో ఈ పైన ఉన్నారు. వీళ్ళనే భగవంతుడు జంతువు అని పిలిచారు. దొంగ అన్నారు. వాడి బ్రతుకు వ్యర్థము అన్నారు. వాడు పాపాత్ముడు అన్నారు. అటువంటి వాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టి, ఆ తర్వాత కర్మాధికారుల్లోనే మళ్ళీ ఈ పైన చెప్పినలాంటి వాళ్ళు గాకుండా, దొంగలు, పాపాత్ములు ఇటువంటి వాళ్ళు గాకుండా, అర్ధకామాలు మాత్రమే పట్టుకుని ఉన్న ఉదరంభరులు, ఆత్మంభరులెవరున్నారో పొట్టకూటి కోసమో, పొట్ట పోషించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నాలు చేసుకునే వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళని పక్కన బెట్టి, అర్ధకామాలు గాదు, ధర్మం కోసం కర్మలు చేస్తూ ఉన్న కర్మాధికారులెవరున్నారో వాళ్ళను ధర్మాత్ములు అని పిలుస్తారు. వాళ్ళు ధర్మాధికారులు. వాళ్లకు ధర్మ జిజ్ఞాస ఉంటుంది. నేను చేస్తున్న కర్మ, నేను కర్మాధికారినే. కర్మ చేస్తున్నాను. కానీ నేను దాన్ని ధర్మంగా చేస్తున్నానా లేదా అని
ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి కర్మను విచారిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ధర్మాధికారులు. ఇప్పుడు ఈ ధర్మాధికారులకు జ్ఞానానికి యోగ్యత ఉంటుంది. వాళ్ళు తర్వాత జ్ఞానాధికారులవుతారు. కొంతమంది డైరెక్ట్‌గానే జ్ఞానాధికారులవుతారు. కొంతమంది కర్మాధికారం నుంచి కర్మను యోగంగా సాధించి ధర్మంగా చేస్తూ ఇంక అక్కడి నుంచి జ్ఞానాధికారంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి జ్ఞానం దగ్గరికి వచ్చి మళ్ళీ కర్మల్లోకి వెళ్ళిపోయి, ఆ తర్వాత కర్మలు పూర్తి చేసుకుని ఒక్కసారి కర్మల్లోకి జారినా గూడా అక్కడే ఉండిపోకుండా నిలబడి, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆత్మను చేరుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్‌లో ప్రియవ్రతుడు, ధ్రువుడు, పృథువు అని చెప్పాను గదా! అందులోనే కర్దముడు కూడా. నేను 5లో చెప్పిన ఏ కర్దముడున్నాడో ఆయన 3లో చెప్పిన వాళ్ళలో ఎగ్జాంపుల్. అయితే ఈ 5లో ఒక్కసారి కర్మలు వదిలిపెట్టి జ్ఞానం వైపుకి వచ్చి ఇంక మళ్ళీ కర్మల్లోకి వెళ్ళకుండా ఉన్న సాధకుడు ఎవరు అంటే ఈ కర్దముడి భార్య దేవహూతి. ఆమె పూర్తిగా కర్మాధికారంలో ఉన్నది. ముందు భర్త మీద ప్రేమతో, కామంతో భర్త సంపాదించిన అర్థంతో, ధనంతో ఉన్నది ఆమె. ఐశ్వర్యమంతా అనుభవించింది. అందుకోసం నాకు కావాలి అని అడిగింది కూడా. ఆమె భర్త పైన కామంతో, కోరికతో ఉన్నది. ఆ తర్వాత భర్త సరే నీ కోరిక తీరుస్తాను అంటే, ఇదిగో ఇట్లా ఏమీ లేకుండా ఆశ్రమంలో ఉండి ఏమనుభవిస్తాము అని అడిగితే, ఆయన సరే నాకర్థమైంది అని చాలా గొప్ప భవంతిని సృష్టించి, ఎంతో మంది పరివారకుల్ని పెట్టి, ఒక గొప్ప విమానాన్ని కల్పించి, ఎన్నో ప్రదేశాలు విహారయాత్రలకి తీసుకొని వెళ్ళి, ఆమెని ఎంతో ముద్దు ముద్దుగా ఆడించి, పాడించి ఆమె ముచ్చట్లన్నీ తీర్చాడు. ఆ విధంగా ఆమె 2 కోరుకున్నది. ఆమె అర్థకామాలు 2 కోరుకున్నది. అంతటి కర్మాధికారంతో ఉండి కూడా, ఆ తర్వాత ఆమేం చేసింది, ధర్మం గురించి ఆలోచన చేసుకున్నది భర్తనడిగింది. అంతకన్నా ముందు భర్తను భర్తగా ఆమె కోరికలు తీర్చడం కోసము వరించింది. అప్పుడు ఆ విధంగా ఆయన వరుడయ్యాడు. ఆ తర్వాత ఆమె తన భర్తను గురువుగా వరించింది. ఇప్పుడు కూడా ఆయన వరుడయ్యాడు, గురుడయ్యాడు. ఆయన అప్పుడేం చెప్పాడంటే మార్గం చూపించాడు. ఆయన మార్గం చూపించి వెళ్ళాడు. ఇంకా తర్వాత ఆమేం చేసిందంటే, తన కొడుకుని గురువుగా వరించి మళ్ళీ ఆయన దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆమె సాధన చేసుకుని ఆత్మస్థితిని పొందింది. ఆమె ఒక్కసారి ఇటువైపుకొచ్చిన తర్వాత అంతకన్నా ముందు ఊళ్ళోనే ఉండేది, కర్మలు చేస్తూ ఉండేది. ఆ ఆవు, దానికి దూడ ఉండే, దానికి పాలిస్తూ ఉండే అవన్నీ ఉన్నా గూడా, ఒక్కసారి ఇటొచ్చిన తర్వాత మళ్ళీ ఇంక వెనక్కి తిరిగి వెళ్ళలేదు. కాబట్టి ఇక ఎగ్జాంపుల్ దేవహూతి. కర్దముడి పైన ఇక్కడ 3లో ఉన్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ ఆవుకు దూడేమీ లేదు. దీనికి ఇంకిక్కడ మనం పైన చెప్పుకున్న కర్మాధికారులు ఈ 5 వరకుంటారు. కర్మాధికారులు వాళ్ళు అయితే అక్కడే ఉంటారు కర్మల్లోనే. లేదా అక్కడి నుంచి జ్ఞానంలోకొస్తారు. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఈ పైన చెప్పుకున్న 5 రకాల వాళ్ళు. అయితే కానీ అసలు కర్మతో సంబంధమే లేదు. కేవలం జ్ఞానాధికారులు వీళ్ళు. వాళ్లకు భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, ఉద్యోగాలు ఇటువంటివేవీ లేవు. వాళ్ళు వీటి జోలికి వెళ్ళకుండా జ్ఞానం వైపుకి వెళ్ళిపోయి, జ్ఞానంలోనే ఉంటూ, ఆ జ్ఞాన నిష్టలోనే ఉంటూ, అయితే కానీ మళ్ళీ అందులో 2 రకాలు. ఒకళ్ళు మధ్య మధ్యలో ఈ దారి తప్పిపోయిన గోవులకు మళ్ళీ మార్గోపదేశం చేయడం కోసం ఊళ్ళోకి వస్తూ వెళ్తూ ఉంటూ ఉండే జ్ఞాననిష్టా పరులుంటారు. దానికి మనస్సుకుల వారు ఉదాహరణ. కొంతమంది ఇట్లానే కర్మాధికారులు కాదు, కేవలం జ్ఞానాధికారులు. వాళ్ళు ఆత్మస్థితిలోనే ఉంటూ, అవసరమైనప్పుడు ఆ ఊరికి సరిహద్దు దాకా వచ్చి, అక్కడ ఉన్న గోవులకి మార్గోపదేశం చేస్తూ ఉంటారు. అందుకు నారదుడు ఉదాహరణ. ఎట్లా అంటే,
నారం దదాతి ఇతి అని ఆత్మ జ్ఞానము మనలో ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే అవసరమై ఉంటుందో అప్పుడు చిత్తం దాకా వచ్చి అంతఃకరణం దాకా దిగి వచ్చి అక్కడ ఆ అంతఃకరణంలోనే జ్ఞానోపదేశం చేసి మళ్ళీ అక్కడే అంతర్ధానం అవుతూ ఉంటారు. నారదుడు, భగవంతుడు, బ్రహ్మదేవుడు, రుద్రుడు అని అట్లా ఇక్కడ ఉదాహరణలు చూపిస్తూ ఉంటారు వ్యాసుల వారు. వీళ్ళందరూ అంతర్ధానమయ్యారు. అక్కడే అంతర్ధానమైపోయారు అని ఎప్పుడైతే చెప్తారో, రుద్రుల వారు పైకొచ్చారు, వాళ్ళకు ఉపదేశం చేశారు మన ప్రచేతసులకు అక్కడే అంతర్ధానమైపోయారు. వాళ్ళు చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానమైపోయారు. మన హరి సాక్షాత్తుగా ప్రత్యక్షమై కనిపించి మళ్ళీ వాళ్ళు చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానమైపోయారు. మన నారదుడు అక్కడే అంతర్ధానమైపోయారు. మన బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధానమైపోయారని చూపిస్తూ ఉన్న ఈ ఉదాహరణలన్నింట్లో ఎక్కడ అంతర్ధానమైతారు? అంతఃకరణంలోనే. అంతఃకరణంలోనే అంతఃకరణంగా పైకొచ్చి ఉపదేశం చేసి అక్కడే మళ్ళీ అంతహ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ విధంగా కొన్ని ఉదాహరణలతో చూపిస్తూ ఉంటారు మన వ్యాసుల వారు. ఇంకా తర్వాత ఈ ఆవు. ఇది మళ్ళీ కర్మాధికారి. టెక్నికలీ పైన ఉండాలి. ఈ 5 తర్వాత ఇక్కడుండాలి. ఇది ఇనీషియలీ కర్మాధికారి. ఇప్పుడు జ్ఞానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి దూడ అంటే కర్మలు ఉన్నాయి. వాటికి చేయవలసిన కర్తవ్యాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. వాటిని తప్పించుకోలేక ఇది నా ప్రారబ్ధ కర్మ అనుకుంటూ, కానీ అర్ధకామాలు లేకుండా ధర్మంగా మాత్రం వాటిని చేస్తూ పూర్తిగా జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా ఆ సరిహద్దులో ఉన్నది. ఇటువైపు ఊరున్నది, గ్రామము. అక్కడ చేయవలసిన కర్మలున్నాయి. ఇటువైపు అడవి ఉన్నది, ఆత్మ. అది అసలు స్వధర్మమై ఉన్నది. అయితే ఇటు జ్ఞానానికి, ఇటు కర్మకు మధ్యలో సరిహద్దులో ఉన్న ఏ ఆవులున్నాయో గోవులు అవన్నీ ఇక్కడుంటాయి. అవెక్కడుంటాయంటే ఆ సరిహద్దు పేరు ధర్మము. దాన్ని ధర్మసేతువు అని పిలుస్తారు. ఈ ధర్మసేతువు బ్రిడ్జ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇటు కర్మ అన్న సాగరాన్ని, అటు జ్ఞానమన్న సాగరాన్ని రెండింటిని కలుపుతుందా అంటే కలుపుతుంది. వేరు చేస్తుందా అంటే వేరు చేస్తుంది. ఆ బ్రిడ్జ్ ఆ రెండింటిని వేరు చేస్తూ ఉంటుంది, కలుపుతూ ఉంటుంది ఒకేసారి. అయితే ఈ కర్మల్లో నుంచి జ్ఞానానికి వెళ్ళడానికి అదే మధ్యలో వయా మీడియా మార్గం. దాన్ని ద్వారం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మన కథలో గ్రామంలో నుంచి అడవిలోకి వెళ్ళడానికి మధ్య మార్గంలో ఉన్న ఏ ద్వారం ఉన్నదో దాన్ని మన వ్యాసుల వారు హరిద్వారం అంటారు. దాన్నే ఆయన ద్వారకా అంటారు. ఈ విధంగా ద్వారం అని ఆయన ఎక్కడ చెప్తూ ఉన్నా సరే, ఆ ద్వారము గురువు. గురువు ద్వారానే మనము జ్ఞానాన్ని పొందుతాము అని చెప్పవలసొచ్చినప్పుడల్లా ద్వారం గురించి చెప్తూ ఉంటారు వ్యాసుల వారు. ఈ విధంగా మనము గురువు ద్వారా ఈ కర్మల్లో నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే, ఆ కర్మలను ముందు ధర్మంగా చేస్తేనే గురువన్న ద్వారము కనిపిస్తుంది. ఆ గురువు దగ్గరికి వెళ్ళేందుకు మార్గం తెలుస్తుంది. ఆ విధంగా అక్కడే ఉండి, మధ్యలో ఉండి, ఇటు పూర్తిగా గ్రామంలో గూడా లేకుండా, అటు పూర్తిగా ఆత్మలో గూడా లేకుండా, అయితే కానీ కర్మల్ని వదిలిపెట్టి పూర్తిగా జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అందుకోసం కర్మలన్నింటిని ప్రతి కర్మని వేరు వేరుగా పట్టుకొని చూసి, ఇందులో అర్ధకామాలున్నాయా? ధర్మమున్నదా? అని చూసుకుని ధర్మం లేకుండా కేవల అర్ధకామాలతో ఉన్న కర్మలేమైనా ఉంటే వాటన్నింటినీ శుద్ధి చేసుకుని, కర్మలన్నింటినీ ధర్మంగా మార్చుకుని, ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో, వాళ్లకు ఆ ధర్మం వల్ల జ్ఞానానికి యోగ్యత కలిగి వాళ్ళు ఆ ద్వారం గుండా గురువు ద్వారా జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. చివరిగా వాళ్ళ సింహంలో అంటే హరిలో లయమైపోవలసి ఉన్నది.
ఈ విధంగా చేస్తూ ఉన్నవాళ్ళు మనమందరము. సాధన చేస్తూ ఉన్న మనమందరము బహుశః ఇక్కడే ఉండిండొచ్చు. కొంతమంది కొంత ముందుండిండొచ్చు, కొంత వెనకుండిండొచ్చు, కొంచెం పక్కనుండిండొచ్చు. ఆ మార్గానికి చుట్టుపక్కల అక్కడక్కడే ఉండిండొచ్చు. ప్రాబబ్లీ ఒకళ్ళిద్దరు చాలా ముందుకు వెళ్ళిపోయుండొచ్చు. కర్మల్ని చాలా భాగము ధర్మంగా మార్చుకుని వాటిని కూడా వదిలి కేవలం జ్ఞానం వైపుకి ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు మనలో గూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇంకా ఆ ద్వారం దగ్గరే కర్మల వైపు మెట్ల మీద కూర్చుని ఏదో ఒక విధంగా ఈ ద్వారంలో నుంచి అటువైపుకి అడవిలోకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉన్నవాళ్ళు, ఆ కర్మల్ని పూర్తిగా వదిలిపెట్టలేకుండా, ఆ మెట్లను వదిలిపెట్టలేకుండా ఉన్నవాళ్ళు కూడా మన దగ్గరున్నారు. లేదా ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండిండొచ్చు వాళ్ళింక పైనుంటారు. ఒకవేళ నిజంగా హరిలో లయమైపోయుంటే వాళ్ళు కిందుంటారు. ఆవు లేదు, దూడ లేదు, అడవి లేదు, ఊరు లేదు అన్నీ నేనే అని ఏది ఉన్నదో ఆ హరి, ఆ హరిమయమై ఉన్న తత్వము, ఆ విధంగా ఉన్నవాళ్ళు ఇంకిక్కడెందుకుంటారు? వాళ్ళ ఆత్మగా అంతటా ఉంటారు. అదే అయి ఉన్నది. వాళ్ళు ఉండిండొచ్చు. నాకు కనిపించలేదు. కనిపిస్తే నేనే అదవుతాను. ఇంకప్పుడు మళ్ళీ నేను వేరుగా ఎందుకుంటాను? కానీ ఇది విషయము. ఎక్కడెక్కడున్నాము అని మనం చూసుకుంటే, లేదా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడున్నారు అని చూసుకుంటే, అక్కడి నుంచి ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏమైపోతాము అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాశము దేహమే నశిస్తూ ఉంటుంది. కానీ నాశమున్నది అంటే మళ్ళీ ఉద్భవం ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి దేహము నశించడం అన్నది ఉండదు. లయమైపోవడం అందులోనే అదంతా ఒకటే అని తెలుస్తుంది. ఇంక వేరుగా ఉండదు గాబట్టి, దానికి మళ్ళీ జననము లేదు, మరణము లేదు. అది నిత్యమై ఉంటుంది. సత్. ఇప్పుడు మనం పోయిన వారము అప్పటికప్పుడు చూసుకున్న ఎగ్జాంపుల్ ఈ పద్యం చూసేసరికి ఈ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది గాబట్టి, కొంతగా దాన్ని చూసాము. అయితే మళ్ళీ విచారణ చేసి ఆ ఎగ్జాంపుల్‌ని ఇంకా కొంచెము శుద్ధి చేసుకున్నాము వాడుకోవడానికి వీలుగా. ఇంకిక్కడి నుంచి కొన్ని కొత్త విషయాలు చూస్తూ వెళ్దాము. ఇంకా ఆ విధంగా మన ప్రియవ్రతుడు ఒకవైపు నారదుడు చెప్పిన బ్రహ్మోపదేశము, ఒకవైపు తన తండ్రి చెప్పిన ప్రపంచ మార్గము. ఈ రెండింటి మధ్యలో సతమతమవుతూ ఉంటే కర్మ, జ్ఞానమా అని ఆలోచిస్తూ ఉంటే ప్రారబ్ధము బ్రహ్మదేవుడిగా ఇక్కడ సాక్షాత్కరించి చేస్తూ ఉన్న ఉపదేశం మనం చూస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారము ఇంతవరకు చూసాము. మీ నాన్నైనా సరే, నారదుడైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ఆ ఈశ్వర ఆజ్ఞను అనుసరించవలసి వస్తుంది తప్పలేము అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మరియు ఈశ్వర ఆజ్ఞను జీవుడు తపో విద్యలను యోగ వీర్య జ్ఞాన అర్థ ధర్మంబులను తన చేతను ఒరుల చేతను తప్పింప సమర్థుండు కాడు. ఈశ్వర ఆజ్ఞను ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ జీవభావంతో ఉన్నవాడు ఎవడైనా సరే జీవుడు, జన్మ తీసుకున్నవాడు దేహధారి, వాడు తపస్సులతో, ఉపాసనలతో, యోగాలతో, పరాక్రమాలతో, ప్రాపంచికమైన జ్ఞానాలతో, ప్రాపంచికమైన అర్థాలతో, ప్రాపంచికమైన ధర్మాలతో తనకు తాను గాని, ఇతరుల చేత గాని, ఇటువంటి కర్మలను తప్పించుకోవడము కుదిరే పని గాదు. వాడు తప్పించుకునేందుకు సమర్థుడు కాడు. ఎవడైనా సరే నేను తపించి గొప్ప తపస్సులు చేసి మోక్షాన్ని పొందుతాను, మళ్ళీ మృత్యువు లేకుండా ప్రయత్నం చేస్తాను అని మన అసురులు ఎంతో మంది ప్రయత్నం చేశారు. అది పని చెయ్యలేదు. ఆ విధంగా కర్మల్లో నుంచి బయటపడి, జన్మల్లో నుంచి బయటపడి, మృత్యువులో నుంచి బయటపడి, అమృతత్వాన్ని పొందేందుకు అవకాశం లేదు.
పోనీ ఉపాసనలతో ఆ విధంగా చేద్దామా అంటే, ఉపాసనల వల్ల ఆయా దేవతా లోకాలు ప్రాప్తిస్తాయి. ఆ పుణ్యం క్షయమయిందంటే మళ్ళీ వాళ్ళు మర్త్యలోకాన్ని పొంది మృత్యువులతో, జన్మలతో ఉండవలసి వస్తుంది. పూర్తిగా మోక్షము ఆత్యంతికమైన ముక్తి అక్కడ కూడా ఉండదు. పోనీ యోగాలతో ఏమైనా సాధించవచ్చా అంటే, అష్టాంగ యోగంతో కావాలంటే సమాధి స్థితి దాకా వెళ్లి మనసు కదలకుండా నిలబెట్టొచ్చు. ఒకవేళ అందులో కూడా కావాలంటే 2 విధాలుగా ఆప్షన్ ఉంటుంది. ఒకటి జీవన్ముక్తులు, ఒకటి ప్రకృతి లయులు అని. జీవన్ముక్తులు అంటే ఆ జీవభావనతో ఆ జన్మలోనే, ఆ దేహంలోనే ఉంటారు. కానీ వాటికి విడిపడి ఉంటారు. ఎప్పుడైతే మనసు కదులుతుందో మళ్ళీ వాళ్ళు ఆ ముక్తిలో నుంచి బంధాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆత్యంతికమైన మోక్షం అక్కడ కూడా ఉండదు. పోనీ వాళ్ళు ప్రకృతి లయలవుతే ఏమవుతుంది అంటే ప్రకృతిలో లయమైపోతారు. ప్రకృతి లయం కాలేదు. వీళ్ళు పోయి ప్రకృతిలో లయమవుతారు ప్రధానంలో. ప్రధానము ప్రకృతి అట్లానే ఉంటుంది. వాడికి ఆ నేచర్ ఉంటుంది గాబట్టి మళ్ళీ అది కదిలిందంటే మళ్ళీ కర్మలు, మళ్ళీ జన్మలు, మళ్ళీ మరణాలు, మళ్ళీ అన్నీ మొదలవుతాయి. ఆ విధంగా గూడా అందులో నుంచి తప్పించుకోవడం కుదరదు. పోనీ జీవన్ముక్తి, ప్రకృతి లయ స్థితులను పక్కన బెట్టినా గూడా, కేవలము సమాధి స్థితిలో ఉంటే ఎంత కాలం ఉంటారు? ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎంతసేపు ఆ స్థితిలో ఉంటారో అంతవరకే. మళ్ళీ వాళ్ళు ఆ సమాధి స్థితి నుంచి బయటికొచ్చారంటే ప్రపంచం తగులుకుంటుంది. వాళ్లకు ముక్తి లేదు. పోనీ గొప్ప పరాక్రమంతో ఏమైనా యుద్ధాలన్నీ జేసి, మృత్యువుని సాధించేద్దాము మనము, తప్పించుకుందాము అంటే కుదరదు. ఆ విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మృత్యువుని తప్పించుకుని బయటపడ్డ వాళ్ళు ఒక్కళ్ళు గూడా ఎగ్జాంపుల్స్ లేరు. కావాలంటే గొప్ప పరాక్రమంతో ప్రయత్నం చేద్దామని చూసిన వాళ్ళు, మొత్తం అంతా నేను సాధించేస్తాను అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పరాక్రమము త్రివిక్రమం కన్నా తక్కువవ్వడం వల్ల సాధించలేకపోయారు. పోనీ జ్ఞానంతో ప్రాపంచికమైన జ్ఞానము, అతి తెలివితేటలతో ఏమైనా ఈ మృత్యువుని దాటుదామా అని ప్రయత్నం చేసిన వాళ్ళున్నారు. మన భస్మాసురుడి లాంటి వాళ్ళు ఈ తపస్సును, ఈ జ్ఞానాన్ని రెండింటిని కలిపి ట్రై చేశారు. ముందు తపస్సు చేసి, నేనెవరి తలపైన చేయి పెడితే వాడు భస్మం అయిపోతాడు అని, ఆ విధంగా వరమొచ్చిన తర్వాత ఏదో మనం మృత్యువు పైనో, మృత్యువు రూపంలో ఉన్న కాలం పైనో ఇట్లాంటి వాటిపైన చేయి బెట్టి అవి భస్మం అయిపోతే నేను బతికిపోతాను అని అతి తెలివితేటలతో ట్రై చేసిన వాళ్ళున్నారు. కానీ చేయలేదు. పోనీ ప్రాపంచికమైన డబ్బులు అవి ఇచ్చి, బాగా డబ్బులు సంపాదించి, మృత్యువుని దాటుదామా అంటే, కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరిన్ మూటగట్టుకుని పోవంజాలిరే. ఎంతో మంది ఎంతో సాధించిన వాళ్ళున్నారు. ఎవ్వడైనా మళ్ళీ బ్రతికి అట్లానే పడి ఉన్నవాడు ఉన్నాడా ఒక్కడైనా? పోనీ ప్రాపంచికమైన ధర్మాలు, కర్మలు, యజ్ఞాలు అట్లాంటివన్నీ చేద్దాము. చెయ్యి. నువ్వు ఎంతవరకు కర్మలు చేస్తూ ఉంటావో, అంతవరకు జన్మల్లో తగులుకుని ఉంటావు. బయటపడ్డం కుదరదు. నువ్వు చేసుకో. నువ్వు పర్సనల్‌గా ట్రై చెయ్యి. లేదా డబ్బులవి ఇచ్చి ఎవరితోటైనా చేయించు. లేదా నువ్వు శిష్యుడిగా ట్రై చెయ్యి. లేదా నీ గురువునడిగి చెయ్యమని ప్రయత్నం చెయ్యి. లేదా నువ్వు రాజువో, ప్రభువువో అయ్యి భయపెట్టి, బెదిరించి మిగిలిన వాళ్ళతో మృత్యువు లేకుండా ప్రయత్నం చేయిద్దామని రావణాసురుడిలాగా ట్రై చేసుకో. నువ్వు ఎన్నైనా జేసుకో. దాన్ని ఈ పద్ధతుల ద్వారా తప్పించుకోవడానికి నీకంత సమర్థత, సామర్థ్యం ఉండదు. లేదు. అది గాదు మార్గం. అది కాదు మార్గము. ఉత్పత్తి స్థితి నాశంబులకు, శోక, మోహ, భయ, సుఖ, దుఃఖాలకు ఈశ్వరాధీనుడే గాని జీవభావంతో ఉన్న జీవుడు స్వతంత్రుడుగాడో, ఉత్పత్తి స్థితి నాశాలన్నీ ఈశ్వరాధీనమై ఉంటాయి. నేను వేరు, ఈశ్వరుడు వేరు అని నువ్వు అనుకున్నంత వరకు మాత్రము నీకు ఈ శోక, మోహ, భయాలు, సుఖాలు, దుఃఖాలు మొదలైనవన్నీ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వే ఈశ్వరుడు అన్న విషయం నీకు తెలిసిందో,
అప్పుడు అన్నీ నీ అధీనంలో ఉంటాయి కాబట్టి నీకిటువంటి శోకమోహ భయాలన్నీ ఉండవు. ఈ విషయము తెలిసినప్పుడు నువ్వు స్వతంత్రుడివి, ఈశ్వరుడివై ఉన్నావు. ఎంతవరకైతే నీకీ విషయం తెలియదో అంతవరకు నువ్వు వివసుడివై ఉంటావో, కర్మలు చేస్తూనే ఉండవలసి ఉంటుంది. తప్పించుకోలేవు. భగవత్ వాగ్రూపంబులైన శృతులందు గుణత్రయంబను రజ్జువున బంధింపంబడిన అస్మదాదులము ముకుత్రాటిచే పశువు మనుష్యులకు వశంబైన చందంబున ఈశ్వరాజ్ఞన్ ప్రవర్తించుచూ ఉందుమో. ఈశ్వరుడి యొక్క వాక్కుల రూపము వేదాలు. ఆ వేద వాక్కులన్న పాశాలతో ఒకవైపు, త్రిగుణాలు అన్న గుణం అంటే పాశమని ఇంకొక అర్థం ఉన్నది. త్రిగుణాలు అన్న పాశాలతో ఒకవైపు, ఏదో రజ్జువుకు తాటికి కట్టిన పశువులాగా ఈ త్రిగుణాలన్న తాళ్లకు, వేదవాక్యాలన్న తాళ్లకు, కర్మలన్న పాశాలకు, కాలమన్న పాశానికి బంధింపబడి కర్మలు చేస్తూ ఉంటాము మేము అస్మదాదులము. నేను, మీ నాన్న, మీ బాబాయ్ అందరము ప్రతి వాళ్ళము ఇంతే. ముకుతాటిచే పశువు మనుష్యులను వశంబైన చందమున. మనుషులు పశువులను ముక్కుకు తాడు వేసి లొంగదీసి వాటిని అదుపులో పెట్టుకుని మనుషులకు ఇచ్చ వచ్చినట్టు ఆ విధంగా బద్ధులైన పశువుల చేత ఆ పాశాలకు, ముకుతాటికి బద్ధులైన పాశములతో బద్ధులై ఉన్న పశువుల చేత కర్మలు చేయించినట్టు మేమందరము కూడా ఈశ్వర ఆజ్ఞ అన్న తాటికి కట్టబడి ప్రవర్తిస్తూ ఉంటాము. ఒక్కళ్ళము కూడా తప్పించుకోలేము. ఎందుకు? ఈశ్వరుడు వేరు, నేను వేరు అని మేము భేదభావనతో ఉన్నాము. కర్మలపైన దృష్టితో ఉన్నాము. కర్మాధికారులమై ఉన్నాము కాబట్టి మాకు ఇది ఇంక తప్పదు. నరుడు సుఖ దుఃఖానుభవంబులకు ఈశ్వరాధీనుడు. ఎవరైనా సరే జీవభావంతో ఉన్నవాడు, ఈశ్వరుడు నాకు వేరు అని అనుకుంటున్నవాడు, ఇంకా ఈశ్వరుడి వల్ల కలిగే సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, తప్పించుకోలేడు. నేత్రంబులు కలవాని చేత తివియన్బడిన అంధుండునున్ బోలే ఈశ్వరుండిచ్చిన సుఖ దుఃఖంబులు అనుభవించుచూ ఉన్నవారము మేము కూడా అట్లానే. కళ్ళు లేని గుడ్డివాణ్ణి ఇంకెవరో అంధుడు లాక్కుని తీసుకుని పోతూ ఉంటే వాడు వెంటబడిపోతూ ఉన్నట్టు మేము కూడా ఈ అంధత్వంతో, అజ్ఞానంతో ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్న అజ్ఞానం ఒకటి ఉన్నది. తెలియదా విషయము? మేం చదువుకోలేదా వేదాలు? ప్రియవ్రత, నీకు మీ బాబాయి జ్ఞానోపదేశం చేసిండొచ్చు. నీకు మీ నాన్న వేదాలు చదివింపించిండొచ్చు. నేనే అసలు యాక్చువల్‌గా వేదాలని నా 4 తలలతో చెప్తూ ఉంటాను. ఏం ఉపయోగము? వేదంలో ఉన్న విషయం మొత్తం నాకు తెలుసు. అందులో ఉన్న మొత్తం విషయాన్ని అర్థం చేసుకుని నారదుడు నీకు ఉపదేశం చేశాడు. అందులో ఉన్న మొత్తం విషయాల్ని అర్థం చేసుకుని మీ నాన్న స్మృతులు రాసిచ్చాడు. ఏం ఉపయోగము? ఆ ఈశ్వరుడు వేరుగా ఉన్నాడన్న భావన ఇంకా వదలట్లేదు కాబట్టి. ఎందుకు? కర్మలపైన మనసున్నది కాబట్టి. అందుకు మేము కూడా అదే విధంగా ఏదో ఒక గుడ్డివాడిని ఒక గుడ్డివాడు నడిపిస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నట్టుగా, ఏదో ఒక పడవ ఇంకొక పడవని తోస్తూ ఉంటే 2 ఎటో పడిపోతూ ఉన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ విధంగా కలుగుతూ ఉన్న సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాము. అయితే ఇవి కావని మాకు తెలుసు. ఇది కల అని తెలుసు. కానీ ఆ కలలో నుంచి ఇంకా మెలకువ కలగట్లేదు మాకు. స్వప్నంబునన్ కన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగా తలంచిన చందంబున మోక్షార్థి అయిన సుజ్ఞానవంతుడు ప్రారబ్ధ సుఖ దుఃఖంబులు అనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులన్ కలలో
ఏవో పదార్థాలన్నీ చూస్తాం మనము. ఏవో ఇళ్ళున్నట్టుగా, చెట్లున్నట్టుగా, సముద్రాలున్నట్టుగా, నేనేవో తింటూ ఉన్నట్టుగా, ఎక్కడికో వెళ్ళినట్టుగా, ఏదో పులో, సింహమో ఉన్నట్టుగా, నాకు చాలా డబ్బులొచ్చినట్టుగా, నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నట్టుగా, బంగారపు మంచం పైన పడుకున్నట్టుగా, నన్ను దొంగలు వెంబడించినట్టుగా ఏమైనా రావచ్చు. ఆ పదార్థాలన్నీ నిజంగా ఉన్నాయా? నేను మేల్కొన్న తర్వాత అవన్నీ మిథ్య అని తెలుస్తూనే ఉన్నది గదా! అదంతా ఊరికే కల, నిజం కాదు అని తెలుస్తూనే ఉన్నది గదా! ఆ చందంబున ఆ విధంగా మోక్షం గురించి కోరుకుంటూ ఉన్నవాడు, చక్కటి ఆత్మజ్ఞానం కలిగిన వాడు, ప్రారబ్ధవశాన కలుగుతూ ఉన్న సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే దేహాంతర ఆరంభ కర్మలను మళ్ళీ నెక్స్ట్ జన్మకి కావలసిన ప్రారబ్ధ కర్మలను వాడు పట్టుకోడింకా. ఒక్కసారి ఇప్పుడు మాకు జ్ఞానం లేదా అని చూపించాను గదా! నాకు, మీ నాన్నకు, మీ బాబాయికి మా ముగ్గురికి జ్ఞానం ఉన్నది. వేదంలో ఏముందో మాకు గూడా తెలుసు. మేమే గదా నీకు జెప్పింది. కానీ ఆ వేదంలో ఉన్న విషయము పూర్తిగా మాకు అవగతిలోకి రావట్లేదు. ఈలోగా మేమేం చేస్తున్నామంటే, ఇదంతా కల అని తెలుసు. ఇందులో నుంచి మేలుకోవాలని తెలుసు. మాకు మోక్షం కావాలని తెలుసు. మాకా జ్ఞానం ఉన్నది. అందుకని ప్రారబ్ధవశాత్తు కలిగిన సుఖ దుఃఖాల్ని అనుభవిస్తూనే, తర్వాత జన్మలు ప్రారంభమవ్వడానికి కావలసిన కర్మలను ఇంక చెయ్యము. అటువంటి కర్మలను మేము చెయ్యము. వనవాసి అయినను జితేంద్రియుడు కాకుండెనేని గ్రామాది సహితుండగుటం జేసి సంసార బంధంబులు కలుగును. అడవిలో ఉన్నంత మాత్రాన నీకు మోక్షం వచ్చేస్తుందా అంటే, సంసార బంధం పోతుందా అంటే చెప్పడం కష్టం. వాడొకవేళ అడవుల్లో తిరుగుతూ అందరికి దూరంగా ఉంటూ పెళ్లి అవన్నీ జేసుకోకుండా, పిల్లల్ని కనకుండా, ఏమీ జేయకుండా ఉన్నా గూడా, ఇంద్రియ జయం సాధించలేదంటే మాత్రం, కోరికలతో కూడి ఉన్నాడు అంటే మాత్రం, వాడికా సంసార బంధం ఎట్లానైనా ఉంటుంది. వాడు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, ఊళ్ళకు దూరంగా ఉన్నాడు అన్నంత మాత్రాన వాడికి సంసార బంధం పోయిందని చెప్పలేము. వాడి మనసులో కోరికలు ఉన్నంత వరకు వాడికా సంసార బంధము, జన్మ బంధము ఉంటూనే ఉంటుంది. కర్మ బంధము ఉంటూనే ఉంటుంది. ఆ పాశము తొలగదు. గృహస్థాశ్రమం బందును జితేంద్రియుడై ఆత్మ జ్ఞానంబు గల పురుషునకు మోక్షంబు సిద్ధించును. గృహస్థాశ్రమంలోనే ఉండి, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్ళని పెంచుతూ, ఉద్యోగాలు చేస్తూ, చేయవలసిన ధార్మికమైన కర్మలన్నింటినీ చేస్తూ ఉన్నా కూడా, వాడు ఒకవేళ ఆ కర్మలకి తగులుకోకుండా, అర్థకామాలతో కూడకుండా, కేవలం ధర్మంతో కూడి ఉన్నాడు అంటే, అప్పుడు అటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నా గూడా నష్టమేమి? వాడు జ్ఞానంతో మోక్షాన్ని సాధించుకోవచ్చు. శత్రువుల గెలువ నిశ్చయించిన పురుషుడు దుర్గంబాశ్రయించి శత్రువుల జయించిన మాడికిని మోక్షార్థియగు నువ్వునో గృహాశ్రయుడవగుచు భగవత్ చరణారవిందంబులను దుర్గంబు ఆశ్రయించి అరిషడ్వర్గంబు జయించి ముక్త సంగుండవై ఈశ్వర కల్పితంబులగు భోగంబులను అనుభవించి చివరికి ముక్తిని చెందుము. నువ్వేం చెయ్యి అంటే, ఎందుకు అసలు ఈ గృహస్థాశ్రమం ఉన్నది అంటే, కారణమేమి అంటే, కోరికలు ఉన్నాయి, మరేం చెయ్యాలి అన్నప్పుడు వాటిని ధర్మంగా తీర్చుకోవడం కోసము. కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే కర్మలు చేయడం కాకుండా, చేస్తూ ఉన్న కర్మలు అర్థకామాలతో కాకుండా కేవలం ధర్మంగా చేయడానికి ఇది అవకాశం ఇస్తుంది గృహస్థాశ్రమము. ఆ గృహస్థాశ్రమంలో ఉన్న ఎవరైనా సరే, ఎవరో ఒకళ్ళు శత్రువులను గెలవాలి అనుకున్నవాడు మనిషి, శత్రువుల్ని గెలవాలనుకున్న రాజు పోనీ, వాడేం చేస్తాడు ఒక కోటను వాడి చుట్టూ ఒక పెద్ద కోటను, దుర్భేద్యమైన కోట గట్టుకుని, అందులో ఉండి బయట ఉన్న శత్రువుల్ని వాడు ఎట్లా గెలుస్తాడో, అట్లానే మోక్షాన్ని కావాలని కోరుకున్న వాళ్ళేం చేయొచ్చంటే కోరికలున్నాయి. కోరికలు ఏవో కోపాలు, లోభితనాలు, భయాలు మొదలైన అంతఃశత్రువులున్నాయి. ఏం చెయ్యాలి అంటే, ఆ అంతఃశత్రువులు నిన్ను మొత్తమే నశింప చెయ్యకుండా, నీ చుట్టూ నువ్వు కోటలాగా కట్టుకో. అందుకు నీకీ గృహస్థాశ్రమము ఉపకరిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉంటూ
ధర్మంగా కర్మలు చేస్తూ ఉన్నంత వరకు నీలో ఉన్న నీ అంతఃశత్రువులు నిన్ను బాధించవు. ఆ విధంగా నువ్వు ఈ అరిషడ్వర్గాన్ని నీ అంతఃశత్రువులను జయించి కర్మబంధాన్ని, దేహబంధాన్ని, మిగిలిన అన్ని రకాల బంధాల్లో నుంచి ముక్తుడవై అందులో నుంచి బయటపడేందుకు ఇది మార్గం ఇస్తుంది. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. అది కోటలాగా ఉంటుంది నీకు. అందులో నుంచి నువ్వు కర్మలు నిర్వర్తిస్తూ, ఈశ్వరుడి వల్ల కల్పించబడ్డ భోగాలన్నింటినీ నువ్వు అనుభవిస్తూ, వాటికి తగులుకోకుండా, ఆ విధంగా ముక్తిని పొందవచ్చు. తప్పు లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రాన వాడికి ఇంకా జ్ఞానానికి అధికారం లేదు. వాడు మోక్షాన్ని పొందలేడు అని చెప్పలేము. కర్మల్లో ఉన్నంత వరకు మరి నాకెట్లా అని భయపడవలసిన పని లేదు. కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నా కూడా ధర్మంగా ఉన్నావు, అర్థకామాలకు దూరంగా ఉన్నావు అంటే అక్కడి నుంచే మోక్షాన్ని సాధించొచ్చు. అయితే కానీ గృహస్థాశ్రమం లేదు. నువ్వేదో సన్యాసాశ్రమమో ఏదో వేరే ఆశ్రమాల్లో ఉన్నావు కానీ మనసులో మాత్రం అర్థకామాలున్నాయంటే ఇంకా అటువంటి స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మోక్షాన్ని పొందడం కష్టము. అనినన్ ప్రియవ్రతుడు త్రిభువన గురుడైన చతురానను వాక్యంబులు అవనతమస్తకుండై బహుమానపూర్వకంబుగా అంగీకరించెను. అని ఈ విధంగా బ్రహ్మదేవుడు ఉపదేశం చేసిన తర్వాత ప్రియవ్రతుడు ఆ త్రిభువన గురుడు ముల్లోకాలకు జ్యేష్ఠుడై ఉన్నవాడు, గురువై ఉన్నవాడు ఎవరున్నాడో మన చతురాననుడు బ్రహ్మదేవుడు ఆయన మాటలను అవనతమస్తకుడై తల వంచి శిరసా వహించి బహుమానపూర్వకముగా ఆదరపూర్వకంగా ఆయన అంగీకరించాడు. అలాగేనండి మీరు చెప్పినట్టే నేనింకా కర్మాధికారినే గాబట్టి జ్ఞానాధికారం కోసము కర్మలను ధర్మంగా చేయడానికి గృహస్థాశ్రమాన్ని నాకు కోటగా వరిస్తాను అని ఆయన అంగీకరించాడు అన్న చోట మనం ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.